అన్నదాతల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్క్ ను ఎమ్మెల్యేలు మట్టా రాఘమై, ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. ఫుడ్ పార్క్ తో అన్ని పంటలు స్టోరేజ్ చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. రైతులు పండించే ప్రతి పంట బుగ్గపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అయ్యే విధంగా చూస్తామన్నారు. వచ్చే నెలలో ఈ మెగా ఫుడ్ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. కాస్ట్ 70 crores 70 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతానికి జీడి మామిడి వాళ్ళు వచ్చారు, జీడిపప్పులు ప్రాసెస్ చేసి పంపించేవాళ్ళు. రెండోది మ్యాంగోకి సంబంధించి వచ్చారు, మామిడి దానికి కూడా వచ్చారు. ఈ సీజన్లోనే మామిడిది మొదలు పెడతారు, క్యాష్యూ కూడా మొదలు పెడతారు. ఇంక పండుతుంది, ఒక్క పండుతుంది, కోకో పండుతుంది, కొబ్బరి పండుతుంది, మామిడి పండుతుంది. ఉద్యానవనాలకు అగ్రికల్చర్ కాలేజీ పెట్టించాం అక్కడ. కాబట్టి రైతులందరికీ మేలు జరగాలంటే ముందు టెక్నాలజీ తెలియాలి, మంచి విత్తనాలు మంచి మొక్కలు దొరకాలి. అటువంటి వాటిని తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి రేపటి నుంచి అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మన రైతు వేదికలు ఉన్నాయి చూశారు కదా, అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ సైంటిస్టుల్ని, ఆదర్శ రైతుల్ని, దానికి కావలసినటువంటి వాళ్ళతోటి మీకు రైతులందరికీ కూడా ఆ రైతు వేదికలో మీరు ఇక్కడ కూర్చొని ఈ రైతు వేదిక నుంచే మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ నిపుణులు కానీ ఆదర్శ రైతులతోటి మీకు చెప్పించాలని చెప్పి అన్ని రైతు వేదికలలో 2500 రైతు వేదికలు ఉన్నాయి రాష్ట్రంలో అనే దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జీడి మామిడి వచ్చింది, భవిష్యత్తులో ఇంకేమేమి పెట్టాలో రేపు మళ్ళీ ఒక నెలలో ఎండీ గారిని కూడా తీసుకొస్తా. దీనికి సంబంధించిన ఇండస్ట్రీ సెక్రటరీ గారిని, వీలైతే పరిశ్రమల మంత్రిని కూడా తీసుకొచ్చి వీటన్నింటినీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మన జిల్లాకు కావాల్సినటువంటిది, రాష్ట్రానికి కావాల్సినవి అన్నీ కూడా మన చూసి రాష్ట్రం నేర్చుకోవాలి. ఇప్పుడు మారిపోయింది, వర్షాకాలం ఎండలు వస్తున్నాయి, ఎండాకాలం వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఇంటి మనం సమతుల్యం చేయాలంటే మళ్లీ చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ అది గమనంలోకి తీసుకొని మీరు పండించేటటువంటి ప్రతి పంట కూడా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో ప్రాసెసింగ్ అయ్యేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే గారి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పొద్దున్నే మీరు వచ్చినందుకు మీకు కూడా జరిగింది. కాస్ట్ 70 crores 70 కోట్లు ఖర్చు పెట్టారు.